మీరు కార్మికులకు ఎలాంటి మంచి చేశారు మీరు? నేను హైదరాబాద్లో హిస్టారికల్ అగ్రిమెంట్ చేశాను. ఇంతవరకు ఏ నాయకుడు చేయనటువంటి అగ్రిమెంట్లు చేశాం. వందల మందిని పర్మనెంట్ చేశాం. తోపాస్ కంపెనీ ఉంది, అక్కడ 60 మంది పర్మనెంట్ వర్కర్స్, 800 మంది కాంట్రాక్ట్ లేబర్, ఆ 150 మంది వాళ్ళతోటి యూనియన్ గ్రామం వస్తే నేను 150 మందికి ఎందుకని 500 మంది వాళ్ళ పర్మనెంట్ చేయొచ్చు, మీరు రావాలంటే పోయినాం. మేనేజ్మెంటు అన్ని అడ్డంకులు పెట్టింది. అప్పుడు టీఎన్టీసీ పెద్దిరెడ్డి వాళ్ళ మీద గెలిచాం మేము. తర్వాత వాళ్ళకు మేము యూనియన్లో పోతే మమ్మల్ని రాకుండా స్టే తెచ్చిండ్రు. ఐఎన్టీసీ వాళ్ళతో టీఎన్టీసీ తోటి స్టే వెకేట్ చేయించి మళ్ళీ మేము పోయినాం. మా ఆఫీస్ బేరర్స్ అందరినీ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే నేను కోర్టుకు పోయి ఒక అడ్వకేట్ తోటి మాట్లాడి స్టాటస్కు ఆర్డర్ తెచ్చాను. అంటే ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని, కాంట్రాక్ట్ లేబర్ని కూడా డిస్టర్బ్ చేయొద్దని. ఆ స్టాటస్కు ఆర్డర్ వస్తే 150 500 మంది యూనియన్ మెంబర్లు అయిపోయినారు. ఇక వాళ్ళకి ధైర్యం వచ్చింది, ఇక మమ్మల్ని ఉద్యోగాలు పోవని. వస్తే వాడు వినకపోతే మా లీడర్లను తీసుకోలే, స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం. స్ట్రైక్ నోటీస్ ఇస్తే 6 నెలలు స్ట్రైక్ చేసాం, 6 months. మేము స్ట్రైక్ చేస్తే మళ్ళీ 500 మందిని అపాయింట్ చేసుకున్నాడు. 500 మందిని అపాయింట్ చేసి బస్సులు లేవు, అప్పుడు బస్సులు పెట్టాడు. పోలీస్ వ్యాన్ ఎన్కోటి ముందర పెట్టి బస్సులలో తీసుకుపోయారు. 6 నెలలు ఒప్పుక పెట్టాం. 6 నెలలు వినకపోతే నేను అప్పుడు ఆయన లేబర్ మినిస్టర్ ఉండే, ఎవరు పరిటాల రవి ఉండే. పరిటాల రవి దగ్గర పోయి, అయ్యా ఇట్లా స్ట్రైక్ అవుతుంది వర్కర్స్కు, వాడు పిఎఫ్ కడతలేడు, బోనస్ లేదు, ఏం లేదు, వాళ్ళకి అందరికీ ఈఎస్ఐ లేదు, ఏం లేదని చెప్పంటే, ఒకరు కాలు కొట్టిరా, ఒకరు తలకాయ ఎగ్గొట్టిరా, నేను చేస్తా పరిష్కారం అన్నాడు. మా దగ్గర అవన్నీ జరగవా, రాయలసీమలో జరుగుతాయి అవి, అనంతపురం ఆయనది, పరిటాల రవిది, మా దగ్గర జరగవు, మేము అవి చేయమన్నాం. ఎందుకు చెప్పాడు కాళ్ళు చేతులు ఎరగొట్టమని? వాళ్ళంతే వైలెంట్, అక్కడ అట్లా అయితేనే సమస్యలు పరిష్కారం అయితే బాగా. వాళ్ళంతా వైలెంట్ కదా. ఎంతోమంది రాయలసీమలో ఎట్లా ప్రాణాలు పోతుంటాయి, ఎట్లా హత్యలు అవుతుంటాయి, ఆ విధంగా అంటే కాదని చెప్పి. పరిటాలరావు గారు అంతా ఇదా? అమ్మో టెర్రరు. ఆ కలెక్టర్ ఆఫీసర్ని ధనధన వణికిస్తాడు ఆయన. ఓకే, ఆయన మిమ్మల్ని కూడా వణికించాడు అప్పుడు? అయినాక నేను మిమ్మల్ని వణికించాడా? మిమ్మల్ని వణికించాడా? మాకు అనుకూలం కదా, మాకెందుకు వణికిస్తాడు. మేము కొట్లాడుతుంటే వచ్చిండు, కంపెనీకి వచ్చి ఎంక్వైరీ చేసి కంపెనీ సీజ్ చేసి, అనుకోకుండా మన ఎన్టీ రామారావు గవర్నమెంట్ అప్పుడు, నేను ఎమ్మెల్యే, ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతి లండన్ పోయినరు. లండన్ పోతే వీళ్ళ గెస్ట్ హౌస్లో దిగినరు. కంపెనీ సీజ్ చేస్తే ఎన్టీ రామారావు గారు టెలిఫోన్ చేసి, రవి వాళ్ళు మన ఫ్రెండ్స్ రా, వాళ్ళ కంపెనీ ఎందుకు పనిచేసినావు నువ్వు అన్నాడు. అనగానే వానికి ఉత్సాహపడ్డది. ఇక అప్పుడే ఇక పెద్ద ఆయన చెప్పాడు, ఇక కంపెనీ ఓపెన్ చేసిండు, నాకు పిలిపించాడు. అయ్యా నీకు దండం పెడితే నేను అసలు ఈ కంపెనీ విషయంలో బట్టి పెద్ద ఆయన చెప్పిండు, కంపెనీకి అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి. ఇక నేనన్నా సరే మంచిదని. నర్సయ్య అని ఎస్పీ ఉండే రంగారెడ్డి జిల్లాకు, ఎస్పీ ఆయన సెక్యూరిటీ ఆఫీసర్, ఎన్టీ రామారావుకు సెక్యూరిటీ ఆఫీసర్ ఉండే. 2 ఏళ్ళు అయినాక ట్రాన్స్ఫర్ అవుతారు కదా, ఆయన ఎస్పీకి వేసిన రంగారెడ్డి జిల్లాకు. ఆయన నాకు పరిచయం, నేను ఎమ్మెల్యే ఉంటే కదా. పోయినా నర్సయ్య గారి దగ్గర పోయా, మరి ఇట్లా కంపెనీ 6 నెలల స్ట్రైక్ నడుస్తుంది, మరి వాళ్ళు ఇంటలేరు, మరి లేబర్ మినిస్టర్ చేతులు ఎత్తేసాడు, ఆయన ఎన్టీ రామారావు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, మరి నేను రాయలసీమ నుంచి బాంబులు తెచ్చిన, రేపు ఆ బాంబులు పెట్టి బస్సులు ఎగరగొడతా అని చెప్పిన. అంటే నువ్వు అట్లా చేయవు, అటువంటివి అయినావు కాదు, నువ్వు అట్లా చేయవు, అట్లా చేస్తావు, మంచివి అట్లా చెప్పడం. మరి ఏం చెప్పడం, ఫ్రస్ట్రేషన్. మరి 6 నెలలు అయిపోయింది, మా వాళ్ళు 500 బయట ఉన్నారు, 500 మంది వాడు నడిపిస్తున్నాడు, కంపెనీ నడిపిస్తున్నాడు.
మరి ఏం చేయాలి అంటే లేదు అట్లా లేదని మేనేజ్మెంట్ పిలిపించాడు. పిలిపించి 6 నెలలు నేను నీకు పోలీస్ సపోర్ట్ చేసిన, ఇక రేపటి నుంచి నేను సపోర్ట్ చేయను. నరసింహారెడ్డి మంచోడు, ఆయనతో నువ్వు అడ్జస్ట్ కాకపోతే ఇంకేమవుతావు, ఎవరితో అవుతావు, నువ్వు కావాలా ఆయనతో అగ్రిమెంట్ చేసుకోవాలన్నాడు. నేను పోలీసులు వెంటర్ చేసుకుంటున్నాను రేపటి నుంచి. నాకు చాలా కంపెనీలు, ఒక్క పోలీస్కి నేను ఒక కంపెనీకి ఇన్ని రోజులు సపోర్ట్ చేయలేను కదా అని అంటే వరకల్లా మేనేజ్మెంటు లేబర్ కమిషనర్ దగ్గర పోయి ఆయనకు టెలిఫోన్ చేయించారు. సార్ నరసింహారెడ్డితో సెటిల్మెంట్ చేసుకుంటాం, మేము ఆయనకు పిలువండి మాట్లాడతాం, కానీ అప్పటి వరకు సెటిల్మెంట్ అయ్యే వరకు పోలీస్ సపోర్ట్ మాకు ఉండాలని ఆయన ఎస్పీ చెప్పాడు. నరసింహారెడ్డి నీ సెటిల్ అయిపోద్దు, లేబర్ కమిషనర్ దగ్గర ఉన్నాడు, నువ్వు వాడికి పో, మాట్లాడి సెటిల్ చేసుకోండి. ఆడికి పోతే అడిషనల్ కమిషనర్ మస్తూర్ రెడ్డి ఉన్నాడు. ఏమైనా బాంబులు పెడుతున్నావు అంటావు, నువ్వు ఇదేంది నరసింహారెడ్డి, నువ్వు ఇట్లా చేస్తావా, నువ్వు నక్సలైట్ అయిపోయినావు అన్నాను. మరి నక్సలైట్లు ఎట్లా చేస్తున్నావు, సమాజమే చేస్తుంది, మీరే తయారు చేసారు, నువ్వు పట్టించుకో, మినిస్టరా సీఎం పట్టించుకోడా, ఎవడు పట్టించుకోకపోతే ఇంకేం చేయమంటావు, బాంబులు పెట్టకుంటే అంటే అప్పుడు పిలిపించి మేనేజ్మెంట్ మాట్లాడుతామని చెప్పారు. ఒక 15 రోజులు 20 రోజులలో కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేసుకున్నాం. సెటిల్మెంట్ చేసుకుంటే 1500 రూపాయలు జీతం పెరిగింది. వాళ్ళకి 800 ఉండే, ఈ 1000 రూపాయలు 500, 1500 రూపాయలు 2500 పెంచారు. వీడియో ₹50 పర్ పాయింట్కి ఇచ్చారు. క్యాంటీన్ పెట్టిండ్రు, మరి పిల్లలకు ఆడపిల్లలకు క్రచ్ పెట్టిండ్రు, మొత్తం అన్ని ఫెసిలిటీస్ పిఎఫ్ ఈఎస్ఐ అన్నీ చేయించారు. అందులో క్లాస్ పెట్టాం. 240 రోజులు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ కావాలని ఒక క్లాస్ పెట్టాం. ఆ క్లాస్ తోటి 1000 మంది పర్మనెంట్ అయిపోయాం. 500 మంది స్ట్రైక్ చేసిన పని చేసిన వాళ్ళు అయినరు, వీళ్ళు అయినరు. ఇలా 1100 మంది స్ట్రెంత్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.